హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వాతి శ్రీను ఛానల్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సూపర్ రెసిపీ అనేది చూపిస్తానండి. మహారాష్ట్రన్ వడపావ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా మీ ఇంటి గెస్ట్లు వచ్చేటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్గా పెట్టాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తానండి. లేట్ చేయకుండా ఇంకా చూపిస్తాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ ఆఫ్ చలపిండి అనేది యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు ఉప్పు, అలానే పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి, కొంచెం చిటికెడు. అలానే ఇంగువ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్టీ అనేది మనకి వస్తుంది. దీన్ని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. అలానే దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మంచిగా వీడియోలో చూపించినలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారా? ఇలా కలుపుకున్నాక దీన్ని కాస్త పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ అనేది పెట్టుకున్నాను. దీంట్లో 2 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం జీరా అండ్ కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ మరీ దోరగా వేగించిన అవసరం లేదండి. ఎందుకంటే ఇవి పచ్చి స్మెల్ పోయే వరకు వేగించుకుంటే సరిపోతుంది, స్టఫింగే కాబట్టి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు పొటాటో అనేవి తీసుకున్నాను, బాయిల్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ముక్కలు లేకుండా బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకుంటే బెస్ట్ అండి. దీన్ని ఇప్పుడు ఈ ఫ్రైలో వేసుకొని ఉన్న ముక్కల్ని బాగా మ్యాష్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవడం వల్ల బంగాళాదుంపలో ఉన్న పచ్చి స్మెల్ పోయి మంచి టేస్టీనెస్ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు స్టఫింగ్ చేసేటప్పుడు బంగాళాదుంపని ఒక 2 మినిట్స్ వరకు, ఏదైనా స్టఫింగ్ అయినా సరే బాగా ఫ్రై అయితే దాని టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. కాబట్టి ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు, కారం, హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. అలానే గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది మొత్తం స్టఫింగ్కి పట్టేలా కలుపుకోవాలి. ఉండిపోకుండా మొత్తం కలుపుకోవాలి. ఒక 1 మినిట్ వరకు మసాలా మొత్తం పట్టి ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ పేస్ట్ అనేది అండ్ ఈ స్టఫింగ్ అనేది మంచి టేస్టీగా మంచిగా వస్తుంది. చూసారు కదా, నేను వీడియోలో ఎలా మొత్తం మ్యాష్ చేసుకొని మొత్తం పట్టి మరి మసాలా పట్టిస్తున్నాను. అలా మొత్తం మసాలా అనేది బంగాళదుంపకి పడితే టేస్ట్ అనేది డిఫరెంట్ వేలో వస్తుంది. దీన్ని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చల్లగా చేయాలి ఈ స్టఫింగ్ని. ఇప్పుడు అసలు ఏంటంటే వడపావ్ మసాలా అనేది మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను పల్లీలు, 2 స్పూన్ దాకా నువ్వులు, అలానే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 3 తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అల్యూమినియంది. దీంట్లో అవే పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇలా చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం నువ్వులు పెట్టుకున్నాం కదండి, నువ్వులు అనేవి వేసుకొని అవి వేడిలోనే వేగిపోతాయి కాబట్టి అలా వేసి ఒక 1 మినిట్ ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే మనకి సరిపోతుంది నువ్వులు. ఇప్పుడు వీటిని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లగా అవ్వాలి. వీటిని వెంటనే వేడివేడిగా కొట్టకూడదు, పేస్ట్ అయిపోతుంది కాబట్టి చల్లగా చేయాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని ఒక పెద్ద సైజు లాగా బాల్స్లా చేసుకోవాలి. మరి చిన్నవి కాకుండా మరి కొంచెం పెద్దవి కాకుండా ఒక మన హ్యాండ్కి వచ్చినంత సైజులో చేసుకొని మొత్తం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి బాల్స్లా. ఇలా నేను మొత్తం చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా నాకు బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయ్యేలోగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఆ బాల్స్ అనేవి వేసుకొని మొత్తం పిండి స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయింది కాబట్టి అవి ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకోవాలి. దీంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కాల్చుకోవాలి. వేసిన వెంటనే రివర్స్ చేయకుండా ఒక 1 మినిట్ వరకు కాల్చాలి ఒక సైడ్. ఇలా 1 మినిట్ కాల్చాక దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. చూసారు కదా నాకు ఒక సైడ్ ఎంత బాగా కాలాయో, అలానే రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అండి. చూసారు కదా ఇక్కడ నాకు అయిపోయేవి. నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నానండి. ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం సైడ్ పెట్టుకున్నాం కదండి మసాలా ఫ్రై చేసుకుని అవి చల్లగా అయ్యాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడిలాడుతూ చేసుకోవాలి పొడిని. మరి వాటర్ వేసుకోకూడదండి, మర్చిపోకండి. వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా పేస్ట్లా పొడిలా చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు నేను వడాపావ్ అనేది ఇవి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయండి. వడాపావు బ్రెడ్ అంటే ఎవరైనా ఇస్తారు. వడాపావ్ బ్రెడ్ అంటే ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. దీన్ని ఇలా తీసుకొని మొత్తం 3 సైడ్ కట్ చేసుకొని ఒక సైడ్ విడిచిపెట్టాలి. ఇలా మనం కట్ చేసుకోవాలి. మొత్తం బ్రెడ్స్ అనేవి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు స్టఫింగ్ చేసుకొని మనకి వడాపావ్ ఎలా చేయాలో ఇప్పుడు ప్రిపరేషన్, అసలైన ప్రిపరేషన్ ఇదండి. ఇంతలా చేసిందంతా ఒకలాగైతే ఇప్పుడు అసలు అయినా వడాపావ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని తీసుకొని దాంట్లో మసాలా మనం చేసాం కదండి అది యాడ్ చేసుకోవాలి. ఇలా అలానే మనము తయారు చేసి పెట్టుకున్న వడాని తీసుకొని ఫ్రెష్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి స్టఫింగ్ బాగుంటుంది. మిర్చి తినేవాళ్ళు మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకుంటే మనకి సూపర్గా ఉంటుంది. కాబట్టి ఇలా మొత్తం మిగతా కూడా ఇదే ప్రాసెస్లో మనం చేసుకోవాలి. చూడండి మసాలా యాడ్ చేసి అది వడ అనేది స్టఫ్ కొంచెం ఫ్రెష్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. చూడండి ఎంతో రుచికరమైన వడాపావ్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇంకెవరైనా ఏదైనా తినాలనిపించిన ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్